యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. హల్లెలూయా. నాకు దాహం వేస్తుంది, నాకు ధూపైతుంది, నేను దప్పికొనుచున్నాను. లేఖనము నెరవేరునట్లుగా ఆ మాట ఆయన ప్రకటించింది. లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఆ మాటను పలికిండు. శిలువలో పలికినటువంటి 5వ మాట, నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. ఆయన మిట్ట మధ్యాహ్నం యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడినటువంటి ఆ 6 గంటల వ్యవధిలో ఒక 3 గంటలు చీకటి ఉంది, ఒక 3 గంటలు వెలుగుంది. ఆయన అప్పటికి అంతా కూడా సమాప్తమైందని ఎరిగి ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది, నేను దప్పికతో ఉన్నాను. ఆయనకు కావలసిన తీర్చవలసినటువంటి దాహం ఏంటి అంటే, నశించిపోతున్నటువంటి మనుష్యులు రక్షింపబడడం ఆయన యొక్క దాహం. ఆయన బ్రతికున్నన్ని రోజులు కూడా ఒక క్షణాన్ని కూడా ఆయన నిరుపయోగం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, వ్యర్థపరచకుండా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని అనేకులకు దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఆయన తన దైనందిన జీవితంలో ముందుకు కొనసాగాడు. ఆ దాహాన్ని ఆయన వదులుకోలే. నేను దప్పికొనుచున్నా, ఒకవేళ నేను గనక చూస్తే నా కను చూపు మేరకు సువార్త అందనటువంటి ప్రజలు ఉన్నారు, దేవుని యొక్క రాజ్యమును గురించి తెలియనటువంటి ప్రజలు ఉన్నారు. ఆ దాహము నాకు ఎలా తీర్చబడుతుంది అన్నటువంటి తపనతోటి ఆయన నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. లేఖనము నెరవేరునట్లుగా. ఏ లేఖనం నెరవేర్పు కొరకు ఆయన మాట ప్రకటించిండు? 69వ కీర్తన 21వ వచనం చదువు ఒకసారి. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటున్నాడు. నాకు చిరకనిచ్చారు. ఆ మాట నెరవేరడానికి అని చెప్తున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. అప్పుడు వెంటనే వాళ్ళు చిరకను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టేవాడు ఉండెను కనుక వారు ఒక స్పంజిని చిరకలో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని హల్లెలూయా, యేసు రక్తమే. ఆయన ఆ చిరకని ఆ తాగనలోకపోయింది. చేదు నీటిని ఆయనకు అందించి నేను దప్పికొనుచున్నాను. ఆయన దాహము శరీర సంబంధమైనది మరియు ఆత్మ సంబంధమైనటువంటి దాహం. వాక్యము నెరవేరునట్లుగా ఆయన ఆ మాటను పలికిండు. ఆత్మ సంబంధమైనటువంటి దాహము నెరవేర్పు కొరకు లోకంలో ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు. వారిని ఎలా రక్షించాలి? ఆయన అంటాడు, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈయన దగ్గరనే ఒక జీవజల ధార ఉంది, కానీ ఈయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది. ఆయన గనక నీళ్ళు ఇస్తే
ఆ నీళ్లు ఆ తాగినటువంటి వారికి ఎన్నడూ కూడా దప్పికలగదు. ఆయన దగ్గరనే జీవజలపు ఊట ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఆయన దాహము ఆత్మ సంబంధమైనటువంటి దాహము. అందుకే ఆ 7వ అధ్యాయం 37-38 వచనాల్లో ఆయన వాక్యం చెప్తుంది, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. యేసు రక్తమే. ఎవడైతే దప్పికొనుచున్నాడో నా దగ్గరికి రండి అంటున్నాడు. నా దగ్గరికి రండి. ఎవరైతే దప్పికొనుచున్నారో నేను వాళ్ళకి జీవజలాన్ని ఇస్తాను. అంటే ఆయన దగ్గర సమృద్ధి అయినటువంటి జీవజలం ఉంది. కానీ ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అని. అయితే ఆయన దాహం ఏంటంటే, నా దగ్గర ఉన్నటువంటి ఈ జీవజలాన్ని ఆస్వాదించేవారు, లేక స్వీకరించేవారు, లేక పొందుకునేవారు కావాలి అన్నటువంటి దాహం. హల్లెలూయా. యేసు రక్తమే. ఒక విషయం తెలుసా, ఒకవేళ ఏదన్నా ఇప్పుడు కైకిలు పోతే ఒక తీరు ఉంటుంది, గుత్త పట్టుకుంటే ఒక తీరు ఉండదా? కైకిలు పోతే ఒక తీరు ఉంటుంది, గుత్త పట్టుకుంటే ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు కలిసి పొలం నాటేసి గుత్త పట్టుకున్నారు అనుకో, అది కనుక కైకిలు పోతే ఒక రోజు అవుతుంది. ఒకవేళ గుత్త పట్టుకున్నారు అనుకో మధ్యాహ్నం వరకు కీసు మనిపించుకొని వస్తారు. ఇప్పుడు పొద్దుగల పోయి మధ్యాహ్నం వరకు ఓడగొట్టుకున్నారు, మళ్ళీ మధ్యాహ్నం ఇంకొకటి గుత్త పట్టుకొని అది వేస్తున్నారు. ఇప్పుడు పక్క పంట కైకిలు వేయన వాళ్ళకు మనసు ఎట్లుంటుంది? ఇదేం ఆత్తి, మరి రేపు వేసుకోకపోదురా? అర్థమవుతుందా? ఇదేం ఆపతి ఆత్తి, రేపు వేసుకోకపోదురా? వీళ్ళని రెండు గుత్త పట్టుకొని చేసుకోవాలన్నా అని అన్నారా? అంటే వాళ్ళ ఆపతి ఏంటి అంటే పని చేయాలా అన్న ఆపతి అన్నమాట. ఇంకా అంటే ఇది గుర్తుపట్టుకొని నేనే చేయాలా, అది గుర్తుపట్టుకొని నేనే చేయాలా, ఇది గుర్తుపట్టుకొని నేనే చేయాలా, ఆపతి అన్నమాట. హల్లెలూయా. ఈయన ఆపతి, ఈయన యొక్క దాహం ఏంటంటే, నా దగ్గర జీవజలం ఉంది, ఆ జీవజలాన్ని స్వీకరించడానికి అనేకులు నా దగ్గరికి రావాలా అన్నది ఆపతి అయినది, ఆయన దాహం అన్నమాట. ఆ దాహము తీర్చబడాలా. ఒకవేళ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జీవజలాన్ని కనుక సేవిస్తే వాడు ఎన్నటి కూడా దప్పికొనడు అని అంటున్నాడు అన్నమాట. అంటే దేని గురించి వాడు చింతపడడు, దేని గురించి వానికి భయము, భీతి, కలవరం అనేది ఉండదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేని గురించి వాడు ఆలోచన చేయడు నా దగ్గరికి వచ్చిన వాడు. ఎందుకంటే వానికి అన్ని సమృద్ధిగా అనుగ్రహించేవాడను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్నటువంటి మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనటువంటి మిమ్మల్ని పోషింపడా? నా దగ్గరకు వస్తే సమృద్ధి, నా దగ్గరకు వస్తే ఈ లోకంలో సమృద్ధితో పాటు నిత్య జీవం, శాశ్వతమైనటువంటి రాజ్యములో వారసత్వం. ఆ దాహంతో ఆయన. హల్లెలూయా. యేసు రక్తమే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటే నాకు అన్నపానములాయను అంటాడు అన్నమాట. ఇదే యోహాను శుభవార్తలు అంటాడు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నాకు ఆహారమైనది, ఆయన యొక్క పనిని తుదముట్టించడమే నాకు ఆహారం. ఆయన దాహం అది, దేవుని యొక్క పని జరిగించాలి అని. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క పనిని జరిగించి ఆయన తన శిష్యులకు అప్పగించి వెళ్ళిండు. ఆయన శిష్యులు సార్వత్రిక సంఘానికి అప్పగించారు. ఆ సార్వత్రిక సంఘములో మనము సభ్యులుగా ఉన్నాం. సార్వత్రిక సంఘంలో మనము సభ్యులుగా ఉన్నాం. మన దాహము
నశించిపోతున్న అనేకులు ఆయన యొక్క రక్షణ మార్గంలోనికి రావాలన్నటువంటి నిశ్చయతతోటి ఉండాలా. నీ దాహం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన తర్వాత నా జీవితంలో ఏ కొదువ లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లేక తులతూగాలనేటువంటి నీ దాహమా? నీ దాహం ఏంటి? కాగా దేవుడు నీ దేవుడే, నీ చెలికాండ్ల కంటే నిన్ను ఎచ్చవున్నట్లుగా ఆనంద తైలము చేత అభిషేకించున్నటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేరమా నీ దాహం? ఏంటి నీ దాహం? నీ దాహం ఏంటి? బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చునటువంటి వాగ్దానం నెరవేర్పా నీ దాహం? ఆయనే చెప్పిండు కదా, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అని. అదా నీ దాహము? లేకపోతే ఒక దాని మీద గురిపెట్టి ఆ మేలు కావాలి, ఆ దీవెన కావాలి, ఆ ప్రతిఫలం కావాలి, అదా నీ దాహం? నేనేమంటున్నా అంటే అవన్నీ తీరుస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుమంటున్నాడు. నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఈ శరీర సంబంధమైనవన్నీ వాటంతట అవే నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకున్నాడు. ఆయన దాహం అది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాల. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము నెరవేరును గాక అంటున్నావు కదా. ఎలాగైతే పరలోకంలో నెరవేరుతుందో అలాగే ఈ భూలోకంలో కూడా నెరవేరాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. ఆ నెరవేర్పు కొరకు ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నావు నీవు? స్తోత్రం చెప్దామా? యేసు రక్తమే. ఎలాంటి కృషి చేస్తున్నావు కదా. కాబట్టి మన దాహము దేవుని దాహము తీర్చడమే. హల్లెలూయా. మన దాహము దేవుని, ఆయన దాహం ఏంటి? ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన. ఎన్నడన్నా అంటే మనం అనుకొని ఉపవాసం ఉన్నది కాకుండా, మనం ప్రతిష్ఠించుకున్న ఉపవాసం అని కాకుండా, మీకు మీరు ఎన్నడన్నా ఆత్మల సంపాదన కొరకు ఉపవాసం ఉన్నారు? దేవా, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలా అని ఉన్నారా ఆయన ఉపవాసం? ఏమైనా మనయి 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 కదా. స్తోత్రం చెప్దామా? ఆయన నేను తప్పికొనిచ్చున్నా. ఆయన దాహము దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం. నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా లోకంలో వారు. ఆయన దగ్గర జీవజల ధార ఉన్నది, జీవపు ఊట ఉన్నది ఆయన దగ్గర కదా. ఆ జీవపు ఊటని ఆశ్రయించేటువంటి ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ జీవజల ధారని ఆస్వాదించేటువంటి ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ 5వ మాట ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి 4 పాఠాలు. ఒకటి, ఆయన శారీరక శ్రమ. శారీరకంగా ఏమవుతుంది? ఆయన శ్రమను అనుభవిస్తున్నాడు అన్నమాట. ఆ శ్రమను తట్టుకోలేక ఆయన అంటున్నాడు, నాకు దాహం వేస్తుంది. శారీరక శ్రమ ఆయనకే ఉంటుందా? మనకు ఉండదా? మనకున్నప్పుడు అయితే ఇక మనకు హై రాలేదంటావా? మనకు హై రాలేదు. క్రైస్తవ్యం. హల్లెలూయా. ఈ 5వ మాట కూడా లేఖనముల నెరవేర్పు. ఏ లేఖనం? 69వ కీర్తన 21వ వచనం. నెరవేర్పు కొరకు. హల్లెలూయా. ఆ లేఖనం నెరవేరింది ఇక్కడ. ఆయనకు దాహమైంది అనగానే ఆ చిరకను తీసుకొచ్చి ఆయనకు నోటికి అందించి, అది చేదు చిరక. 3వదిగా మానవ తత్వంలో దైవత్వం. మానవ తత్వంలో, మనుషుని యొక్క తత్వం, ఆ తత్వంలో దైవత్వం అన్నమాట. మానవ తత్వంలో దేవుని తత్వాన్ని చూపిస్తున్నాడు.
అంటే మనుష్య రీతిగా ఆయన దాహాన్ని కలిగి ఉన్నాడు, కానీ లేఖనముల నెరవేర్పుని అనుసరించి అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం అది. హల్లెలూయా. నాలుగవదిగా, ఆయనే ఒక జీవజలపు ఊట. ఆయనే ఒక జీవజలపు ఊట. ఆ మాట ప్రకారం మన దైనందిన జీవితంలో దేవుడు మనకు సహకారుడు, దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనల్ని సంరక్షించేవాడు. అయినా మన దైనందిన జీవితంలో కలిగిన ఆ శ్రమలన్నిటిలో శ్రమలు ఖచ్చితంగా మనకు కలుగుతాయి. ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడే మనని విడిపిస్తాడు. ఆయనకు దాహం వేస్తుంది. ఆ దాహము ఆత్మల విషయమైనటువంటి దాహం. ఆయన దగ్గర జీవజలపు ఊట ఉంది, జీవజల దార ఉంది. ఆ జీవజల దారను ఆశ్రయించడానికి అనేకులు ఆయనకు అవసరమై ఉన్నది. నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి, వాటిని సేవించేవారు కావాలా. అందుకే ఆయన అంటాడు, కుక్కల ముంగట పందుల ముంగట ఏం చేయదట, ముత్యాలు వేయడానికి వీలేదంటున్నాడు. అంగీకరించేటువంటి వారు, ఆశ్రయించేటువంటి వారు ఆయనకు అవసరమై ఉన్నది. ఆ దాహము తీర్చేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందామా? మనలను మనమే పరీక్షించుకుందాం. ఆయన